అన్న ఎట్లుందన్న మరి ఇన్ని 500 పాటలు పాడడం అంటే మామూలు విషయం కాదు. మరి జీవితం ఎట్లా అనిపిస్తుంది? పాటలు పాడక ముందు బొడ్డు దిలీప్ అన్నకి ఇప్పుడున్న అన్నకి తేడా? అప్పుడు అంటే నేను ఇట్లా వ్యవసాయం ఒడ్లు హోరాలు చెక్కుంటూ ఉండేటోని, పెళ్ళికి బ్యాండ్ కొట్టబోయేటోని. అప్పుడు ఎట్టుందంటే ఇక సాదాసీదా జరిగిపోయింది. ఇక ఉన్నామని కానీ పాటలు బాగా ఇష్టం, పాడుతూ ఉంటాను ఇంట్లో. అప్పుడున్న సిచ్యువేషన్ ఇంట్లోనే ఊకే ఊరేటోని, ఏ బాబుకి ఇట్లా మమ్మీకి ఇట్లా ఏమవుతున్నారు అంటారు అట్లా. అంటే ఇంట్లో ఉంటుంది కదా ఇక. కొన్ని ప్రోగ్రాలు పోయినప్పుడు కూడా అంటే డాడీ తెలియదు కదా ఇంత పొజిషన్ ఇల్లు ఉంటుందని తెలియదు, నాకు కూడా తెలియదు అప్పుడు. కొన్ని ప్రోగ్రాలకు స్టేజ్ ప్రోగ్రాలకు పోయినప్పుడు కూడా ఎందుకు రా అంత మంచి చదువుకో, మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నటోడు. ఇక నేను కూడా ఆ మాటలు అప్పుడప్పుడు చూద్దాంలే అని మళ్ళీ కొన్ని రోజులు విడిచిపెట్టిన. ఇంటర్ దాకా మంచిగా చదువు సీఈసీనది, ఇంటర్లో మంచిగా చదివిన ఓకే. తర్వాత కొన్ని రోజులు పాటలు బంద్ చేసి చూద్దాంలే అనేసి మళ్ళీ హైదరాబాద్ కూడా కొన్ని వర్క్ చేయడానికి వచ్చిన. మళ్ళీ ఎంబీఏ వర్క్ చేసుకుంటూ అటు ఎంబీఏ చేసిన.